సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహానాడు 3 రోజులు రంగరంగ వైభవంగా కడపలో జరిగింది. 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభలో లోకేష్ గారు మాట్లాడిన స్పీచ్ అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులోనే అనేక అవమానాలు పొందాడు. తండ్రి చాటున రాజకీయాలు ఎదుర్కొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ అనేక దెబ్బలు కూడా చూశాడు. తండ్రి జైల్లో వేసినప్పుడు ఏమీ పాలుపోని పరిస్థితిలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరిగింది మనం చూసాం. కానీ యువగలం ద్వారా చైతన్యం తీసుకొచ్చి 4 దశాబ్దంలో ఉన్న పార్టీని టీడీపీని ఈ రోజున ఒక్క తాటిపై తీసుకొచ్చాడంటే దాని వెనక 1 కోటి మంది సభ్యత్వం వచ్చారంటే టీడీపీకి ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం టీడీపీకి ఉందని అనుకోవాలా. దాని వెనక కృషి లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందించాలా. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోవటం వేరు, చదువుకున్న తర్వాత ఉన్నత ఉద్యోగం చేసుకోవటం వేరు. రాజకీయాల్లో సక్సెస్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. తన తండ్రి చాటున రాజకీయ వారసుడిగా ఎమర్జ్ అయిన తీరు తనకేముందులే, లోకేష్ బాబు పప్పు అనేవాళ్ళు, పప్పు నుంచి నిప్పుగా మారాడు. ఆయన పరిణితి చెందిన తీరు చూస్తే అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. మన మోదీ గారు కూడా ప్రత్యేకంగా 2 గంటలు పిలిచి ఫ్యామిలీకి డిన్నర్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పరిపక్వత, జనసేన బీజేపీ టీడీపీ ఒకే ఇదిలో మేము కలిసి వెళ్తున్నాం కూటమిగా. మా మధ్య ఎటువంటి అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా చిన్న ఒక గదిలో కూర్చొని సమస్య పరిష్కరించుకుంటాం తప్పితే మా మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి వైసీపీతో పాటు మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పప్పులు ఉడకవు అని చెప్పన్నారు. పవన్ కళ్యాణ్ గారి అన్న వల్లనే ఇప్పుడు ఈ కూటమి విజయం సాధించిందని చెప్పేసి ఒకవైపు లోకేష్ గారు చెప్పారు. ఈ కూటమి 124 ఎమ్మెల్యేలు 19 మంది ఎంపీలతో గతంలో 151 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ఎన్నో ఆశలతో మా మీద బాధ్యత పెట్టారని చెప్పేసి 3 రోజులు 2 రోజులు మహానాడు ఒక పండగ జరిగింది. 3వ రోజు 5 లక్షల మంది వేదికలో కడపలో రాయలసీమ గడ్డ మీద జగన్ అడ్డాలోనే విజయవంతం అవటం అనేది అంటే దీని వెనక మొత్తం కూడా లోకేష్ వ్యూహం ఉందని చెప్పి అందరూ అంటున్నారు. ఇంత చిన్న వయసులోనే 4 పదుల వయసులోనే అతను పరిణితి చెందిన తీరు, పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతారు. అదేవిధంగా వారసత్వంగా రాజకీయాలు వద్దాం అనుకున్నా కానీ డైరెక్ట్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ అయ్యారు, డైరెక్ట్ ఎలక్షన్ గెలవలేరన్నారు. మరి అదే మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో సాధించి గెలుపొందాడు. ఎక్కడైతే కోల్పోయాడో అక్కడి నుంచి ఆయన గెలిచి ఈరోజు రాజధాని పరిధిలో మంగళగిరి ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నాడు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పలు సంస్కరణలు తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. కాబట్టి లోకేష్ యువ నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు జాతీయ రాజకీయాల్లో ఎలా అయితే పవన్ కళ్యాణ్ పోరాట పటిమతో వెళ్తున్నారో అదే దోవలో ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటూ, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటూ, తన తండ్రి చాటున రాజకీయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా నా సోదరుడు నా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని చెప్పేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్న తీరుని మనం ఈ మహానాడు ద్వారా పూర్తిగా వాట్ ఈజ్ లోకేష్ అంటే మోస్ట్ ఎమర్జింగ్ లీడర్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే మంచి ఉజ్వలమైన భవిష్యత్తు లోకేష్ గారికి ఉందనేది అందరికీ అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.